దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ క్షేమముగా ఉన్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన దేవదేవుని యొక్క నామములో శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్యం 31వ అధ్యాయము కీర్తన గ్రంథం 1 నుండి 12 వచనాలు వరకు మనం చదువుకోబోతున్నాం. ప్రియులారా, ఈ 12 వచనాలు దేవుడు మనకు అందించిన మాటలుగా భావిస్తూ ఈ 12 వచనాల్లో దేవుడు నీకు నాకు అందించిన మాటలను గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా, ఈ ఉదయ కాలములో నీ బిడ్డలుగా నీ వద్దకు చేరి నేను స్తుతించుటకు మరొక అవకాశం ఈ సాయంకాల పూట మాకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా, ఓ దయగల తండ్రి నాయన, నీ వాక్యముతో మమ్మలను నీ ఆత్మతో మమ్మలను బలపరుస్తున్నామని నమ్ముచూ నేను స్తుతిస్తున్నాం. సమయంలో మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరేబులు 24 పెద్దలు 4 జీవుల యొక్క ఆదరణ తోడుగా ఉంచి భక్తుల యొక్క ఆత్మీయ స్థలంపును దయచేయండి. అబ్రాహాము దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా అని కొనియాడబడుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుచున్న ఓ మా ప్రభువా, నీ కొందనాలు. మా తలంపులు మా ఉద్దేశాలను వెరిగిన వాడు, మా ఉద్దేశాలు మా తలంపులు మరుగు చేసి నీ ఉద్దేశాలు నీ తలంపులు నెరవేర్చమని నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యము చేత నన్ను బలపరచమని. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరికి అర్థము కాదు గనుక నాలో మీరున్నండి, నాతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలతో మాట్లాడి నాయన కంఠస్వర నీ బోరగా వాడుకుని ఈ సమయంలో నీ బిడ్డలకి ఏదైతే అందిస్తున్నాయో అందించి నడిపించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు కొన్ని అంశాలు కలిగి ఉన్నాడు. అంశాల్లో దావీదు చేసిన ప్రార్థన ఎటువంటిదని మనం గమనిస్తూ ఉంటే వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 1 నుండి గమనిస్తే, యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ప్రియులారా, దేవా నేను శరణజొచ్చిన యెహోవా నీ యందు నేను శరణజొచ్చి ఉన్నానంటే మొరపెట్టుచున్నాను. ఈరోజు అంశం మొరపెట్టుట. ప్రియులారా, దావీదు మొరపెట్టే విధము చూస్తే కొన్ని రకాలమైన మొరలు విధములు కనబడుతున్నాయి దావీదు దగ్గర. నన్ను త్రోసివేయకమంటున్న నీ సన్నిధిలో నుండి నన్ను ఏమంటున్నాడమ్మా? ఆకార 3 లైన్లో, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. అంటే దేవుడు నీతి గలవాడు, సత్యస్వరూపి అని గ్రహించిన వాడు దావీదు అయి ఉన్నాడు. 2-3 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల రెల్లుగాను నన్ను ఆయుధముగా ఉండమంటున్నాడు. ప్రియులారా, దావీదు చేసే ప్రార్థన దేనికంటే ఒక్కడిగా చేసే ప్రార్థన కాదు, తన రాజ్యము కొరకును తన ప్రజల కొరకు చేసే ప్రార్థన దావీదుది. ఈనాడు సమాజంలో మనుషులుగా, మానవులుగా ఆయా పట్టణాలు, ఆయా దేశాలు, ఆయా గ్రామాలు, ఆయా పల్లెల్లో మనం జీవిస్తూనే ఉన్నాం. అయితే మనకంటూ ఒక ప్రార్థన విజ్ఞాపన ఉంది, మొరపెట్టడం అనుంది. విజ్ఞాపన అంటే ప్రియులారా, విజ్ఞాపన కొందరు చేస్తారు, కొందరు మొరపెడతారు. దావీదు మొరపెడుతుండే. ఎందుకు మొరపెడుతున్నాడంటే తన జనాంగము కొరకు, తన ప్రజల కొరకు రాజుగా దేవుడు కూర్చోపెట్టాడు కాబట్టి దేవుని యొక్క
పరిపాలనలో ఎక్కడ కూడా మచ్చ లేకుండా ముందుకు నడవాలని దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాడు. 3వ వచనములో, నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి తోవ చూపి నన్ను నడిపించుము. నా కొండయు నా కోటయు నీవే, నాకు నువ్వు త్రోవ చూపి నడిపించుమంటున్నాడు. ఈనాడు యవన కుమార్తెలారా, కుమారులారా, దావీదు భక్తుడు యవనుడుగా ఉండి దేవునికి మొరపెడతాడు. ఈ వచనాలని యవన కాలములోనే మొరపెట్టే వచనాలు. దావీదు యవన కాలములు చేసిన పాపములు ఎన్నైతే అలాగే చేయమంటారా అని కాదు, దేవుని ఎదుట ప్రాధేయపడిన దినాలు ఎక్కువ దావీదు లెక్కలలో. దేవుని లెక్కలో దావీదు లెక్కలు పక్కన పెడతాం. దేవుని దృష్టిలో దావీదు ఏమంటే ఆరాధించడము, దేవుని సన్నిధిలో స్తుతించడం ఎక్కువగా కనబడుతుంది. నీవు నేను దేవుని బిడ్డలుగా మన పితరులు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇషాకు దేవుడు అని పిలువబడుతున్న మన పితరులు ఆరాధించిన దేవుడు దేవాది యేసుక్రీస్తు నమ్ముచున్న మనము ఈరోజు భక్తుడైన దావీదు ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. 4-5 వచనాలు చదివేయమ్మా. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే. చూసారని ఎంతగా అంటున్నాడు ఇక్కడ. నా శత్రువులు నన్ను పట్టుకోవడం వల ఎగ్గుయున్నారు, నన్ను వాటి నుండి విడిపించుము. నా దేవా, నా యెహోవా, నా రక్షణకర్తవు నీవే. అంటే నీవు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించలేను అనే భావము దావీదు చెప్తున్నాడు. నిజమే, దేవుని ఆత్మ, దేవుని ప్రాణము మనలో లేకపోతే జీవించడం కష్టం అండి. మనం రూపానికి అర్థము లేని శరీరం ఇది, పనికిమాలిన శరీరం ఇది, పనికిరాని శరీరం. ఈ శరీరం కొరకు అనేకమైన అందాలను, అనేక వస్త్రాలతో అలంకరిస్తున్నాం. ఆత్మకు అలంకరణ ఇస్తున్నావా? ఆత్మకు అలంకరణ ఏదైనా ఉన్నదంటే స్తుతి చేయుట, ప్రార్థన చేయుట, దేవునిని ఘనపరచుట, దేవుని సన్నిధిలో మొరపెట్టుటే ఆత్మకు ఆనందకరం, రక్షణకరం అలంకరణ. అది దావీదు సంతోషంగా చేయించున్నాడు. 6-7 వచనాల్లో, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. నీవు నా బాధను చూశారని ఇక్కడ. ఇదిగోండి, అంటే అన్యులు, అనేక దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు. అంటే దావీదు యొక్క దేశంలో, దావీదు యొక్క పరిపాలనలో ఉండొచ్చు. అందుకే అంటున్నాడు అక్కడ 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించుతున్నా. దేవునికి మహిమ కలుగును. చూస్తారండి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి ఆనందిస్తున్నాను అంటాను. తప్ప నా అంత నేను బలాన్ని సంపాదించుకున్నాను అన్నట్లే దావీదు. దేవుని కృప లేకుండా క్షణమైనా జీవించలేను అనే భావము దావీదు స్పష్టంగా చెప్పేస్తాడు. ఈనాడు యవనుల మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తానన్న రాకడ కాలం అంటే ఇప్పుడు కాలంలో చాలా భయంకరమైన దినాలు వస్తున్నాయి. ఊహించలేమండి. రేపేమి జరుగుతుందో తెలీదు. రేపు జరిగిపోయిన ఒక రోజు దాటి వెళదాడు చాలా అదృష్టవంతుడు. రానున్న రోజులు ఎంత ప్రమాదంగా ఉంటాయో, ఒకవేళ మన బంధుమిత్రులు కానీ ఈ రోజును దాటి వెళ్ళిపోతే చాలా సంతోషం అండి. ఎందుకంటే చాలా వ్యాధులు, శోధనలు ఎక్కువగా రాబోతున్న దినాలు. ప్రియులారా, దేవుడు తన పిల్లలైన వారు ఎలాగుంటారో, తన పిల్లల శక్తి ఏంటో రుజువు చేసే కాలం దగ్గర పడిపోయిందండి, వచ్చేసింది దగ్గరికి. అందుకే యవనులారా, యవన కుమార్తెలారా, దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ దేవుని ఎడల నమ్మకం ఉంచి
మీరు ఆనందము కలిగి ఉండండి. 9-10 వచనాల్లో యెహోవా నేను ఇరుకుని పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుడుతో నా ఏళ్ళు గతించుచున్నది. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చూసారు ఎంత దారుణంగా మాట్లాడుచున్నాడు అంటే, ఈ దావీదు తన దేవుని యొక్క సన్నిధిలో అలసిపోయి ప్రార్థన చేస్తున్నాడు. తన దేహం ఎలాగా దేవుని ఆధారం లేకపోతే ఎలా నివసించగలడో, ఎలా ఉండగలడో, లేకపోతే దేవుని ఆత్మ బలం ఉంటే ఎలా ఉండగలడో, ఆత్మ లేకపోతే ఆత్మ సన్నిధి యొక్క తోడు లేకపోతే ఎలాగా మనిషి నిరాశగా మారిపోతున్నాడో చెప్తున్నాడు. ప్రాధేయపడుతున్నాడు దేవుని సన్నిధిలో. నా శరీరము క్షీణించిపోతుంది, నాలోసన బలము లేదు, నేను ఎందుకు పనికిరాని వాడవలే ఉండిపోతున్నాను దేవా అని అంటున్నాడు. ఈ 2 వచనాలు 9-10 వచనాలు ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు చూసారా ఏమంటాడు? 9వ వచనములో యెహోవాని ఒకసారి చదవమ్మా. ఏమంటాడు? యెహోవా నేను ఇరుకును పడి ఉన్నానంటే, ఇరుకులో పడ్డనప్పుడు బాధ వచ్చిందా? ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, ఇరుకులు లేనప్పుడు కూడా ప్రార్థన చేశాడు దావీదు. అందుకే వెంటనే దావీదుకు సమాధానము వచ్చుచున్నది ప్రియులారా. అలాగే 11వ వచనం చదవమ్మా. 10 అయిపోయిందమ్మా. నా శత్రువుల అందరికి నేను నిందాస్పదుడినై ఉన్నాను. నన్ను పొగిడేవారికి, క్షమించండి, నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నేల వరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచేవారు నా ఎదుటి నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకుండా వానివలే అమ్మా మరుగుబడుతువా మరుగు చేయబడుతుని. ప్రియులారా, దావీదు చెప్తున్న మాట, పొరుగు వారికి నేను మరుగు చేపడ్డాను, నా చేతి పని వారికి నేను మరుగు చేపడుతున్నాను, నా ప్రజలకు నేను మరుగు చేపడుతున్న దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఇవాళ ఇటువంటి పరిస్థితి లోకంలో చాలా మందికి ఉంటుందండి. దావీదు అంటే ఎందుకు చెప్తాడు? ఇటువంటి పరిస్థితుల్లో ఉండి విజయం సాధించిన తర్వాత ఈరోజు వాక్యం మనకు చెప్తున్నాడు. ఇలాంటి పనులు, ఇలాంటి క్రియలను ఎదుర్కొన్నాను, ఎంతగా తెలివిగా దేవుని సన్నిధిలో మొరపెట్టి సాధించగలుగున్నానో అది మీకు తెలుసా అని అడుగుతున్నాడు ప్రియులారా. సాయంకాల సమయంలో వింటున్నా మీరు, ప్రార్థిస్తున్నా మీరు, ఆరాధిస్తున్నా మీరు, దేవునిని ఘనపరుస్తున్నా మీరు, దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు నీతో? 12వ వచనంలో 12, 13 కూడా చదివేశాం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిక్కులను నాకు భీతి కలుగుచున్నది. అంటే వేదన, భీతి అంటే వేదన అండి. దావీదు గ్రహించాడు. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే, విశ్వాసంగా ఉండి నీవు తప్పు చేస్తే ఖచ్చితంగా శోధన నిన్ను వేధిస్తుంది. ఎందుకంటే ఆ కాసేపు నువ్వు బాగుండొచ్చు కుమారుడా కుమార్తె, తర్వాత వేదనలో నిన్ను ప్రారంభిస్తాయి. ఎటువంటి వేదన అంటే తట్టుకోలేని వేదన, ఊహించిన వేదన, కన్నీటితో కలిగిన వేదన, దుఃఖముతో కలిగిన వేదన, బాధతో కలిగిన వేదన,
శోధనతో కలిగిన వేదన. వేదనకి లెక్కలేని వ్యాధులు ఉన్నాయండి. వ్యాధులు వేరు, వేదన వేరు. వ్యాధి వస్తే పర్లేదు, బాగా చేయించుకోవచ్చు. కానీ ఏమండి, వేదన కలిగితే, మనోవేద అంటారు కదా, అది కలిగితే దాన్ని ఎవరు బాగు చేయలేరు, దేవుడు తప్ప. దావీదు దాన్నే మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నా పొరుగు వారు నన్ను తవరుచున్నారు, నా వారే నన్ను తమరటాకు గుసగుసలాడుచున్నారు, ఏమి చేద్దాం అని. అధికారం కలిగి ఉండి ఎన్నో రకాల తప్పులు చేయొచ్చుండొచ్చు. మనం అధికారం దిగిపోయిన తర్వాత చూడాలి మనం భయమేంటో. అధికారంతో కలిగి ఉన్న మనము ఎన్నో రకములుగా మాట్లాడవచ్చు ప్రియులారు. కానీ రేపన్నా రోజుని మన రోజా కాదా అనేది ముందుగా గ్రహించిన వాడు దావీదు. రేపుడు కాలం ఎలాగుంటుందో ఊహించిన వాడు దావీదు. రేపుడు సమయము ఎటువంటిదో గ్రహించిన వాడు దావీదు. ఆ సమయమును గ్రహించి దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడు ఎవరైనా మానవుడు ఉన్నాడంటే అది దావీదే. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, మన స్థితిగతులు ఎరిగిన నీవు ఎవరిని ఆలస్యము చేయకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆలస్యము చేయొద్దు. ఆలస్యం చేసిన సమయము దాటి వెళ్ళిపోతుంది. ప్రియులారా, దేవుడు రాకడ సమీపించింది. క్షమాపణ పొందుకుంటకు, క్షమాపణ నీవు కలిగి జీవించుటకు సమయము లేదు. చాలా వేగముగా వెళుతుంది కాలం. కాలము కంటే వేగముగాను ముందుగానే గ్రహించగలగాలి. నీ పాప భీతి పనులు, నీ పాప క్రియలు, నీ బిడ్డల మీద వచ్చే పాపం, నీ మీద వచ్చే పాపం, నిన్ను చుట్టుకు వచ్చే పాపం ముందుగా అంచనా వేయాలి. మనం అంచనా వేయకపోతే దెబ్బ పడిన తర్వాత మనం ఏమీ చేయలేం. దెబ్బ పడకుండా కాపాడే ఆయన నిమిత్తం నువ్వు సన్నిధికి చేరిపోయి మొరపెట్టాలి. ఎక్కడుందో సన్నిధి? నువ్వున్న చోటనే ప్రార్థన చేసేయి, మోకలించు. ప్రియులారా, చిన్న చిన్న వీడియోలు చూస్తున్నాం కదా. ఏమండి, ఎక్కడో ఒక వ్యక్తి కుక్కల చేత బాధపడినప్పుడు దేవుని స్తుతిస్తే ఆ కుక్కలు కూడా ఆగిపోయి అంటూ చూస్తున్నాం వీడియోలు. మరి గ్రాఫిక్ చేశారో మరో ఎందుకు చేశారో తెలియదు, కానీ దేవునికి స్తుతి చేస్తే విషభ జంతువులు కరిచి చంపేయాలనుకున్నవి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే దురాత్మ శక్తి కూడా నీ వద్దకు రావాలంటే వణుకు పడుతుంది. అందుకనే దానికంటే ముందుగా వేగము కలిగి మనం ఉండాలి. ఏం చేయాలి? వేగము కలిగి మనం ప్రార్థన చేయాలి, వేగము కలిగి మనం స్తుతించాలి, వేగము కలిగి విజ్ఞాపన చేయగలకుండా అప్పుడే దేవునిని సన్నిధిలో మొరపెట్టే వారం అవుతాం. దేవుని సన్నిధిలో మొరపెట్టే దావీదు గ్రహించాడు, ప్రార్థన చేస్తున్నాడు, గ్రహించాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. గ్రహించాడు కాబట్టి దేవునికి మొరపెట్టి, దేవా, నా వారే నాకు శత్రువులుగా మారిపోవచ్చు, నేనేం చేయాలి దేవా అని మొరపెడితే దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చి దావీదుకి విజయం సాధించాడు. ఈనాడు గ్రహింపగలుగున్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? నీ దేవుడు నీ పక్షానే నీతోటే ఉన్నాడని నువ్వు గ్రహిస్తే రండి ప్రార్థన చేద్దాం. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవదేవుడు మనందరికి అందించి బలమును చేకూర్చును గాక. ఆమేన్. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్నావో దేవా, నీ కొందనాలు. దావీదు ముందుగానే గ్రహించాడు. నేను ఆపదని గ్రహించాడు, శోధనని గ్రహించాడు, వేదనని గ్రహించాడు. వచ్చుచున్న విపత్తుని ఎదుర్కోటకు ప్రయత్నం చేస్తున్నాడు. దానికంటే ముందుగా నీ పాదముల ఎదుట మొరపెట్టుతున్నాడు, నీ సన్నిధిలో మొరపెడుతున్నాడు, నీ విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా, తన విజ్ఞాపన యొద్దకు చేరింది. మనుషుడి యొక్క మొర దేవుడు వింటాడు, మనిషి యొక్క విజ్ఞాపన దేవుడు గ్రహిస్తాడు, మనిషి యొక్క ప్రార్థన జవాబు దొరుకుతుందంటే అవును అని సెలవిచ్చున్న వాక్యాన్ని బట్టి వందనాలు. నా దేశ ప్రజలే కాదు, అనేకులు ఎందరైతే ఈ యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నారు, ప్రతి బిడ్డకు నీ ఆత్మ నడిపము దాయిచ్చు. నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన, నీ క్రియలు యావత్తును సమకూర్చి మహిమ పొందమని ఈ మాటలు ఎందరైతే వింటున్న ప్రతి వారు కూడా ఈ వాక్యానికి లోబడి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను అందించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి వారము నీ ఆత్మను కుమరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ, పరిశుద్ధాత్మ అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ
మరణాతా.